సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా రివ్యూలోకి వెళదాం. నేను శైలజ సినిమాతో ఈ సంవత్సరం మొదట్లోనే ఓ మంచి విజయాన్ని అందుకున్న రామ్ దసరా కానుగ్గా తన హైపర్ చూపిస్తానంటూ ఈ వారం థియేటర్లకు వచ్చాడు. ఆల్రెడీ రామ్ ఎనర్జీ గురించి, దాని హైపర్ గురించి జనాలకు ఐడియా ఉంది. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి హైపర్ కిక్ ని అందించాడో, అది ఆడియన్స్ ని ఏ మేర ఎంటర్టైన్ చేసే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, వీర వెంకట శివలింగ రాజప్ప ఈ కథలో విలన్ ఎన్నో కిందల మేదలు పడి మినిస్టర్ అయ్యాడు. పవర్ చేతిలో ఉంది కదా అన్న గర్వం కూడా ఉంది. గట్టిగా గర్వం ఉండటం తప్పలేదు, కానీ అహం ఉంటుంది చూడండి, అదే ఇగో. అర్థం పర్థం లేకుండా పంతానికి తీసుకెళ్లిపోయి దురద తీర్చేస్తుంది. చాలా తెలుగు సినిమాల్లో ఇగోలుకి పోయి దెబ్బైపోయిన విలన్ని మనం చూసున్నాం. అన్ని రిఫరెన్స్లు ఉన్నా కూడా మన రాజప్ప బుర్తకోళ్లాగా ఓ పక్కన అర్థం అవుతున్న హైపర్ యాక్టివ్ గా ఉండే కుర్రోడ్తో పెట్టుకుని దెబ్బైపోయాడు. నారాయణమూర్తి అనే ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయనతో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఆయనకు కొడుకున్నాడు. వాడికి నాన్న అంటే పిచ్చి. ఏ రేంజ్ లో పిచ్చి అంటే నాన్న కోసం బ్రహ్మాండాన్ని కూడా బద్దలు కొట్టేస్తాడు. అలాంటోడితో పెట్టుకున్నాడు మన రాజప్ప. ఏమవుద్ది? చింతపల్లి ఫారెస్ట్ అవుద్ది. అలాంటి హైపర్ కుర్రోడ్తో మన రాజప్ప ఎలా ఎగ్గొట్టి దిగ్గొట్టించుకున్నాడు అన్నదే డీటెయిల్డ్ గా ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, హైపర్ నికార్స్ అనే టైటిల్ పెట్టుకున్నారు. ఆ టైటిల్ కి 100% సూటబుల్ పర్సన్ రామ్ అందరికి తెలిసిందే. తన వైపు నుండి ఆ టైటిల్ కి ఎంత న్యాయం చేయాలో 100% చేశాడు. తన పెర్ఫార్మెన్స్ తో చలాకీగా, ఫుల్ ఎనర్జీతో, జోష్ తో, డాన్సుల్లో, ఫైటుల్లో, నటన పరంగా పెర్ఫార్మెన్స్ ని దంచిపెట్టాడు. ఆ మ్యాటర్ లో ఎప్పుడు కూడా లోటు రానోడు, కానీ అక్కడక్కడ కొంచెం రొటీన్ అనిపిస్తా ఉంటది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అదే తరహా సన్నివేశాల్లో కనిపిస్తున్నాడు, అదే తరహా పాటలు, అదే తరహా ఫైట్లు, ఒకే రకంగా కనిపిస్తున్నాడు చాలా కాలంగా అన్న ఫీలింగ్ కలుగుతా ఉంటది. మధ్య మధ్యలో చేసే పనిలో అతని ఎఫర్ట్ ని శంకించలేం. వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటే రామ్ లో ఉన్న నటుడు ఇంకా బాగా ఎలివేట్ అయ్యే అవకాశాన్ని ఊహించొచ్చు. క్లిష్టమైన ఛాలెంజ్ ని స్వీకరించినప్పుడే ఓ నికార్స్ అయిన నటుడు బయటకు వస్తాడు. రామ్ లో పర్ఫెక్ట్ యాక్టర్ అనిపించుకోవడానికి అవసరమైన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కాకపోతే కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. ఆ బౌండరీ దాటి బయటకు వస్తే సరికొత్త రామ్ ని చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకి దక్కుతుంది. ఐ థింక్ సినిమా ఇండస్ట్రీలో మార్పు మొదలైంది. ఆ మార్పులో రామ్ కూడా అవకాశాన్ని బట్టి త్వరలోనే భాగం అవుతాడని ఊహించుకోవచ్చు. ఈ సినిమా వరకు అయితే రొటీన్ గా అనిపించిన, రెగ్యులర్ గా కనిపించిన రాము అతని పెర్ఫార్మెన్సే హైలైట్. పోతే ఈ సినిమాలో ఓ మంచి పాయింట్ ని టచ్ చేశారు. షూర్ గా వెరీ గుడ్ మెసేజ్. ఓ ప్రభుత్వ ఉద్యోగి సంతకం విలువ ఏమిటి, దానివల్ల సమాజానికి ఎంత మేలు జరుగుతుంది, అలానే ఒత్తిళ్లికి తలొగ్గి నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగులు పెట్టే సంతకాలు ఎలాంటి పరిణామాలకి దారితీస్తాయి అనే మ్యాటర్ ని కాస్త ఆలోచింపజేసే విధంగానే ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశారు. చాలా మంచి పాయింట్. కాకపోతే దానిని గ్రాండ్ గా అయితే ఎలివేట్ చేయలేదు. సినిమా ఫ్లో లో 2-3 మంచి సన్నివేశాలు కావాలి, పెడితే బాగుంటది అనుకుని అక్కడ గట్టిగా డైలాగులు రాసుకుని పెట్టుకున్నారు. అంతేగాని ఆ పాయింట్ ని స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసి డీటెయిల్ గా చెప్దాం అన్న ప్రయత్నం అయితే జరగలేదు. బేసిక్ గా ఈ సినిమా ఓ కమర్షియల్ ఎంటర్టైనర్. కమర్షియల్ లెక్కల ప్రకారం ఇంటర్వల్ బ్యాంక్ ని హైలైట్ చేయడం కోసం, ప్రీ క్లైమాక్స్ లో ఓ మూడ్ క్రియేట్ చేయడం కోసం, సినిమాని ఓ మంచి మెసేజ్ తో ఎండ్ చేసామన్న ఫీలింగ్ జనాలకి కలిగించడం కోసం మాత్రమే ఆ పాయింట్ ని వాడుకున్నారు. శ్రీమంతుడు సినిమాకి మెల్లే ఎఫెక్టివ్ గా ఆ పాయింట్ ని కథలో ఇన్వాల్వ్ చేసినట్టయితే మంచి వెయిట్ వచ్చేది సినిమాకి. బట్ ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఏదో పైన వాడుకుని మిగతా సినిమానంతా ఒక కమర్షియల్ రొటీన్ ఎంటర్టైనర్ గానే ప్రెజెంట్ చేశారు. అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఎక్కువగా హీరో క్యారెక్టర్ ని, విలన్ క్యారెక్టర్ ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు. ఆ ప్రాసెస్ పవర్ఫుల్ గానే ఉంది, కానీ ఫ్రెష్ గా అనిపించదు. తర్వాత హీరోకి నాన్న మీద ఉన్న ఎఫెక్షన్ ని సినిమా ట్రైలర్ లో ప్రెజెంట్ చేసిన దాని ప్రకారం లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశాన్ని కల్పించారు మేకర్స్. కానీ బ్యాడ్ లక్ ఏమిటి అంటే ఈ సినిమాలో కావాల్సినంత ఫన్ లేదు. రాశి ఖన్నా ఫ్యామిలీ, మురళీ శర్మ, ప్రభాస్, సీను ఇలా వీళ్ళందరితో అక్కడక్కడ నవ్వులు పండించడానికి అటెంప్ట్స్ జరిగాయి, కానీ అది సరిపోలేదు. రామ్, రాశి ఖన్నా మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా కమర్షియల్ లెక్కల ప్రకారమే రెగ్యులర్ గానే అనిపించింది. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. ముఖ్యంగా సమీర్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. వైజాగ్ ని చాలా ఫ్రెష్ గా చూపెట్టారు ఆయన. అబ్బూర్ రావు గారు రాసిన మాటలు అక్కడక్కడ పర్వాలేదు అనిపించాయి, కానీ ఎక్స్ట్రాడినరీ అనిపించే వెయిట్ నైతే తీసుకురాలేదు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ టేకింగ్ పరంగా వెరీ గుడ్ టెక్నీషియన్, అందులో డౌటే లేదు. కాకపోతే ఆయన కందరేగా మేనియా నుండి ఎంత తొందరగా బయటకు వచ్చేస్తే అంత మంచిది. ఆ సినిమా చాలా రోజులు అయిపోయింది, చాలా చేంజెస్ వచ్చాయి. ఆడియన్స్ ఫ్రెష్నెస్ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని అవగాహన చేసుకుంటే బాగుంటది. నటీనటుల అభినయ విషయానికి వస్తే రామ్ గురించి ముందే మాట్లాడుకున్నాం. రాశి కన్నా గ్లామర్ డాల్ గా తను ఎంతవరకు న్యాయం చేయాలో,
దర్శకుడు ఆజ్ఞల ప్రకారం బాగానే చేసిందని చెప్పుకోవాలి. రావు రమేష్ మళ్ళీ ఓ బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కనిపిస్తే చాలు తినేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు రా సామే. థియేటర్ లో కూర్చున్న వాళ్ళు రావు రమేష్ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. అంతలా ఆయన జనాలకు పట్టేశారు. మంచి రోల్ పడింది, వీరంగం ఆడేశారు అంతే. సత్యరాజ్, నరేష్, మురళీ శర్మ సహా మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా రొటీన్ కంటెంట్ అనే మాటని డిలీట్ చేసేస్తే మైండ్ లో నుంచి ఈ హైపర్ సినిమాతో రామ్ పెర్ఫార్మెన్స్ ని, రావు రమేష్ పెర్ఫార్మెన్స్ ని, వాళ్ళిద్దరి మధ్యన జరిగే టామ్ అండ్ జెర్రీ గేమ్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. హైపర్ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో రివ్యూ చేయగలరు. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.